ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం ఈరోజు మనము 22వ రోజు భాగంలోగా ఉన్నాం. ఇదివరకే మనము చెప్పుకుందాం 21వ భాగంలో జలంధరుడు ఏ విధంగా యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నాడు అని. ఇప్పుడు 22వ భాగాన్ని మనం వింటున్నాం. మీరు ఈ కార్తీక పురాణాన్ని చదువుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను వెబ్సైట్ లింక్ ఇస్తాను. అందులో మొదటి రోజు నుంచి ఈ 30 రోజులు యొక్క పారాయణాలన్నీ కూడా రాయటం అనేది జరిగింది వెబ్సైట్లో. మీరు చక్కగా చదువుకోవచ్చు. మరి ఈరోజు జలంధరుని యొక్క యుద్ధ సన్నాహాలు ఏ విధంగా ఉన్నాయి? ఓ పృథ్వీరాజా, రాహు చెప్పిన మాటలు విన్నంటనే జలంధరుడు ఆగ్రహంతో రగిలిపోయాడట. తక్షణం శివునిపై యుద్ధాన్ని ప్రకటిస్తూ ఆయన రణబేరి ప్రోగించాడట. అపారమైన సైన్యంతో కోట్లలో ఉన్న తన సేనలను వెంటబెట్టుకుని కైలాసం దిశగా దండయాత్రకు బయలుదేరాడు జలంధరుడు. ఆ సమయంలో జలంధరుని ముందు భాగాన ఉన్న శుక్రాచార్యునిపై రాహు యొక్క దృష్టి పడింది. ఆ దుశ్శకునం కారణంగా జలంధరుని మీద ఉన్నటువంటి కిరీటం జారి నేలపై పడిపోయింది. రాక్షస సైన్యం యొక్క విమానాలతో గగనతలంతా పూర్తిగా నిండిపోయింది కదా. ఆ దృశ్యం వానాకాలంలో కారుమబ్బులు కప్పిన ఆకాశంలాగా తలపిస్తుందట. ఆ యుద్ధ సన్నాహం గురించి దేవతలకు అయితే తెలిసింది. వారు వెంటనే ఇంద్రుడి ముందు పెట్టుకొని ఒక రహస్య మార్గం గుండా శివుని వద్దకు చేరుకున్నారు. అక్కడ వారు ఆ యుద్ధ వార్తను శివుడికి విన్నవించారు. ఓ పరమేశ్వర, ఇన్ని రోజులుగా ఆ రాక్షసుడి చేతిలో మేము అనుభవిస్తున్న కష్టాలన్నీ మీకు తెలిసిందే కదా. ఇప్పుడు వాడు ఏకంగా మీపైకే దండయాత్రకు వస్తున్నాడు. దయచేసి అన్ని లోకాలు మేలు కోసం వాడిని సంహరించు తండ్రి అని దేవతలంతా శివునికి వేడుకున్నారంట. వారి ప్రార్థనను విన్నటువంటనే విరూపాక్షుడైనటువంటి శివుడు తక్షణమే విష్ణుమూర్తిని మనసులో తలుచుకున్నాడంట. విష్ణువు తక్షణం ప్రత్యక్షమయ్యాడట. అప్పుడు శివుడు విష్ణువుతో ఇలా అన్నాడు: కేశవ, గతంలో జరిగిన పోరాటంలోనే ఆ జలంధరుడిని ఎందుకు చంపలేదు? పైగా నీ వైకుంఠాన్ని సైతం విడిచిపెట్టి వాడి ఇంట్లో నివాసం ఉండటం ఏమిటి అని నిలదీసినాడంట శివుడు. దానికి విష్ణువు బదిలిస్తూ, మహేశ్వర, ఆ జలంధరుడు నీ అంశతో జన్మించినవాడు. అంతేకాక అతడు లక్ష్మీదేవికి సోదరుడు. ఈ 2 కారణాల వల్ల యుద్ధంలో నేను అతడిని వధించలేకపోయాను. అందువల్ల నీవే అతడిని ఓడించాలి అని స్పష్టం చేశాడు. ఆ మాటలు విన్నటువంటి శివుడు దేవతల వైపు తిరిగి, ఓ దేవతలారా, జలంధరుడు చాలా గొప్ప పరాక్రమం కలవాడు. కేవలం ఈ అస్త్రాలు శస్త్రాల వల్ల అతడు మరణించడు. నా చేతిలో కూడా అతనికి అంతమనేది లేదు. కనుక మీరందరూ మీ శక్తులను తేజస్సును ఈ ఆయుధాలలో ప్రవేశపెట్టండి అని ఆదేశించాడు శివుడు. ఆయన యొక్క ఆజ్ఞ మేరకు విష్ణువుతో సహా దేవతలందరూ తమ తమ తేజోశక్తులను ప్రసరింపజేశారు. అలా ఒక చోట చేరిన ఆ మహా తేజ పుంజానికి శివుడు తన శక్తిని కూడా జోడించాడు. ఆ తేజస్సుల కలయికతో అత్యంత ఉన్నతమైన భయంకరమైన జ్వాలలు వెదజల్లే అపారమైనటువంటి వేగం కలిగిన, చూడటానికి మహాభయంకరమైనటువంటి ఒక సుదర్శనం అనేటువంటి ఒక చక్రాన్ని సృష్టించారు. అప్పటికే జలంధరుడు తన సైన్యంతో కైలాస పర్వతానికి చేరుకున్నాడు. అతని సైన్యంలో 1,000 ఏనుగులు, 1,000 గుర్రాలు, 1,000 మంది బలవీరులు ఉన్నారు. అపారమైనటువంటి ఆ రాక్షస సైన్యాన్ని దేవతలు శివుని యొక్క ప్రథమ గణాలు ఒక్కసారిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు వంటి వారు కూడా తమ తమ గణాలతో కలిసి జలంధరుని సైన్యాన్ని అడ్డుకోసాగారు. ఇరు సైన్యాల మధ్య ఘోరమైనటువంటి భీకరమైనటువంటి యుద్ధం మొదలైంది. 2 పక్షాల నుండి వీరత్వాన్ని ప్రేరేపించే భేరీలు, మృదంగాలు, శంఖధ్వనులు మిన్నింటాయన్నమాట. అక్కడ రథచక్రాల శబ్దాలు, ఏనుగుల గింఖారాలతో ఆ ప్రాంతమంతా భయంకరమైనటువంటి శబ్దాలతో దద్దరిల్లిపోతుందట. ఒకరిపై ఒకరు విసురుకున్న శూలాలు, తోమరాలు, బాణాలు, శక్తులు, గదల వంటి ఆయుధాలతో ఆకాశం అంటే నిండిపోయిందట. ఆ దృశ్యం పట్టపగలే ఆకాశంలో నక్షత్రాలు ఉదయించినట్లుగా కనబడుతుందంట మనం కింద నుంచి చూస్తే. యుద్ధభూమిలో కూలిపోయిన రథాలు, ఏనుగులు, కళేబరాలు, రెక్కలు తెగబడిన పెద్ద పెద్ద పర్వతాలు నేల కొరిగినట్లుగా మనకైతే చూస్తే అనిపిస్తుందంట, దర్శనమిస్తాయంట. ఆ భీకర యుద్ధంలో శివగణాల బాణాలకు గాయపడి మరణించిన రాక్షసులను శుక్రాచార్యుడు తన మృత సంజీవిని విద్యను ఉపయోగించి తిరిగి బ్రతికించడం ప్రారంభం చేశాడు. ఈ విషయం పరమేశ్వరుని దృష్టికి అయితే వెళ్ళింది.
వెంటనే ఆయన ముఖం నుండి కృత్య అనే ఒక మహాశక్తి ఉద్భవించింది. అది అత్యంత భయంకరమైనటువంటి దవడలు, పిక్కలు, ఉదరం, ముఖం, స్తనాలతో రూపుదిద్దుకుంది. అది నేరుగా రణరంగంలోకి ప్రవేశిస్తూ దారిలోని పెద్ద పెద్ద చెట్లను సైతం కూల్చుకుంటూ వచ్చింది. వచ్చినదే తడువుగా అది ఎందరో పేరుగాంచిన రాక్షసుల వీరులను కబళించేసింది. ఆ వేగంతో శుక్రాచార్యుని సమీపించి అతన్ని పట్టి తన యోనిలో దాచుకుని మాయమైపోయిందట. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే శుక్రాచార్యుడు అదృశ్యం కావడంతో ఆ రాక్షస సైన్యానికి అండలేకుండా పోయింది. శివగణాల దాడికి తట్టుకోలేక రాక్షస సేన పెనుగాలికి చెదిరిపోయే మేఘాల ముక్కల వలె నలుదిక్కలా పారిపోవడం మొదలుపెట్టింది. అది చూసి కోపించినటువంటి శుంభుడు, నిశుంభుడు, కాలనేమి వంటి రాక్షస సేనాధిపతులు లెక్కలేని బాణాలను వర్షిస్తూ శివగణాలను అడ్డుకోసాగుతూ ఉన్నారట. పచ్చని పంటపై మిడతలు దండుపడినట్లుగా రాక్షసులు కురిపించిన బాణాల వర్షానికి శివసేనలైతే తట్టుకోలేకపోతున్నాయి. వారి శరీరాలు రక్తంతో తడిసి అప్పుడే విరబూసిన మోదుగ పూల వృక్షంలాగా ఎర్రగా మారిపోయినాయంట. దీంతో వారు వెనుదిరిగి పారిపోవడం అయితే ప్రారంభించారు శివగణాలు. తమ సైన్యం పారిపోవడం గమనించినటువంటి నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు తీవ్రమైన కోపంతో, ఆవేశంతో రాక్షస సైన్యంపై వాళ్ళు విరుచుకుపడ్డాడట. నందీశ్వరుడు కాలమేమితోనూ, విఘ్నేశ్వరుడు శుంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితో ఒకరితో ఒకరు ద్వంద్వ యుద్ధానికి దిగారు. నిశుంభుడు వేసిన బాణాల దెబ్బకు సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలి స్పృహ తప్పి పడిపోయింది. మరోవైపు నందీశ్వరుడు తన బాణాల వర్షంతో కాలనేమి రథానికి ఉన్న గుర్రాలను, రథజెండాలను, అతని ధనస్సును మరియు సారథిని నాశనం చేసేసాడు. దానికి ఆగ్రహించిన శుంభుడు విఘ్నేశ్వరుని వాహనమైన మూషికాన్ని అంటే ఎలుకను బాణంతో గాయపరిచాడట. ఆ దెబ్బకు అది కదలలేని స్థితి చేరుకుంది. దాంతో వినాయకుడు తన గండ్రగొడ్డలిని చేతబూని కాలినకనే శంభుని వద్దకు వెళ్ళి అతని వక్షస్థలం అంటే ఛాతి మీద బాగా బలంగా మోదాడంట, అంటే కొట్టినాడు. ఆ దెబ్బకు వాడు నేలపై కూలిపోయాడట. తమవాడు పడిపోవడం చూసినటువంటి కాలనేమి, నిశుంభుడు ఇద్దరూ ఏకమై గణపతిపై దాడికి వచ్చేశారట. ఇది గమనించినటువంటి వీరభద్రుడు వెంటనే రంగంలోకి దూకి వారి మధ్యకు ప్రవేశించాడు. ఆయన వినాయకునికి సహాయం చేసేందుకు వీరభద్రుడు కదలగానే ఆయన వెంటే కూష్మాండ, భైరవ, భేతాల, పిశాచ, యోగిని గణాలు కూడా యుద్ధంలోకి ప్రవేశించాయి. ఘనాలతో కూడినటువంటి వీరభద్రుడి ఉగ్ర రూపానికి రాక్షస సైన్యంలో మహాహకారాలు చెలరేగాయి. అదే సమయంలో మూర్ఛ నుండి చేరుకున్నటువంటి నందీశ్వరుడు, కుమారస్వామి ఇద్దరూ తిరిగి యుద్ధంలోకి మళ్ళా వచ్చేశారు. వారి ధాటికి తన సైన్యం ఓడిపోవటం గమనించినటువంటి జలంధరుడు అతి అనే పేరు గల జెండా ఉన్న తన రథంపై యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. వచ్చి ఆ గణాలన్నింటినీ ఒక్కసారిగా ఎదుర్కొంటున్నాడు. జలంధరుడు ప్రయోగించిన బాణాలతో భూమికి ఆకాశానికి మధ్య ఉన్న ప్రదేశమంతా కప్పబడిపోయిందంట. 5 బాణాలు విఘ్నేశ్వరునిపై వేసినాడంట, 9 బాణాలు నందీశ్వరునిపై వేసినాడంట. ఆ సమయంలో 20 బాణాలను వీరభద్రునిపై వేశాడట. ఈ బాణాలన్నింటినీ ప్రయోగించి వారిని స్పృహ తప్పేలా కొట్టాడట. అనంతరం భయంకరంగా సింహనాదం చేశాడట. ఆ గర్జనకు మొదటగా స్పృహలోకి వచ్చినటువంటి వీరభద్రుడు 7 బాణాలతో జలంధుని రథం, గుర్రాలను, జెండాను, గొడుగును ఖండించేసినాడు. మరో 3 బాణాలు నేరుగా అతని గుండెల్లోకి దిగేలాగా ప్రయోగం చేశాడు. దానికి తీవ్ర ఆగ్రహానికి లోనేటువంటి జలంధరుడు ఒక విధమైన గదను చేపట్టి దాని పరిగా అంటారు వీరభద్రుని ఎదుర్కొన్నాడు. వారిద్దరూ అద్భుతంగా పోరాడుతున్నారు చూడటానికి. చివరికి జలంధరుడు ఆ పరిగను వీరభద్రుని తలపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు వీరభద్రుడు స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడట. అంతిమంగా దేవతలు చేసిన ప్రార్థన అంగీకరించినటువంటి స్వయంగా శివుడే జలంధరునితో పోరాడడానికి ఇంకా సిద్ధమయ్యాడు. కానీ ఆ యుద్ధంలో జలంధరుడిని ఓడించడం శివునికి కూడా సాధ్యం కాలేదట. జలంధరుడు ఎందుకు చనిపోవడం లేదంటే దానికి కారణం అతని భార్య అయిన బృంద యొక్క ప్రాతివర్త్యం మహిమే. అందువలనే అని విష్ణుమూర్తి గుర్తించాడు. అందువల్ల ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి విష్ణుమూర్తి తన మాయను ఉపయోగించేందుకు బయలుదేరాడు. అదే సమయంలో అక్కడ బృంద తన భర్త క్షేమ సమాచారాల గురించి తెలుసుకోవడానికి ఒక మహాముని వద్దకు వెళ్ళింది. ఇక ఇది 22వ పారాయణ మనం ఈరోజైతే సమాప్తం చేసుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది, శ్రీ మహావిష్ణువు తన మాయతో బృందని ఏ విధంగా మాయ చేస్తాడనే విషయాన్ని మనం 23వ పారాయణంలో దినములో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అందరికీ శుభం కలుగుగాక. శుభం.